నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. సాగునీరు అందించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా పాలేరు, నేలకొండపల్లిలో ఆ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, నదులు. ఆయన లేకపోతే నీటి ఎద్దడి వస్తుందని 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం, అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనబట్టం లేదని, పంట చేతికొచ్చే దశలో పొలాలు ఎండిపోవడం బాధాకరమన్నారు. సాగునీటి కోసం రైతులు బోర్లను వేసుకుని అప్పుల్లోకి జారుకుంటున్నారన్నారు. కేసీఆర్ గారు లేకపోతే ఇవాళ కనపడుతున్న కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు. కేసీఆర్ గారు లేకపోతే అదే కాలువల్లో నీళ్ళు లేవు, అదే చెరువుల్లో నీళ్ళు లేవు, అదే రిజర్వాయర్లు ఎండిపోయినాయి. ఎన్నడూ కూడా చూడని విధంగా ఇవాళ తీవ్రమైన నీటి ఎద్దడి, అటు తాగునీటికి ఇలాగే సాగునీటికి కూడా కేవలం 4 నెలల్లోనే వాటర్ మేనేజ్మెంట్ చేయటం చేతగాని ప్రభుత్వం ఇవాళ అటు రైతాంగానికి తీవ్రమైన పంట నష్టంతో పాటుగా ప్రజలకి తాగునీటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనే ఒక సీవియర్ క్రియేటెడ్ డ్రౌట్ అంటారు దీన్ని. ప్రభుత్వ చాతగాంతనం వల్ల, వైఫల్యం వల్ల వచ్చిన కరువుగా మనం భావించాల్సిన పరిస్థితి. మన చేతిలో ఉన్న వ్యవస్థల్ని మనం ఏ రకంగా కాపాడుకున్నాం గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు. ఈ 4 నెలల్లోనే వచ్చిన ప్రభుత్వం కృష్ణా జలాల మీద పెత్తనాన్ని మొత్తాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించడం ద్వారా ఇవాళ నాగార్జున సాగర్లో ఉన్న నీళ్ళని కనీసం తాగునీటి కోసం కూడా తీసుకోవడానికి కూడా సౌలభ్యం లేని పరిస్థితి. ఎందుకని నల్గొండ సభలో కేసీఆర్ గారు ఆ రోజున వెలుగెత్తి 1,00,000 మంది ప్రజల సమక్షంలోనే మన తెలంగాణకు నష్టం జరగబోతూ ఉంది, ఈ కేఆర్ఎంబీకి ఈ ప్రభుత్వం రాగానే పెత్తనం అప్పచెప్పింది నాగార్జున సాగర్ మీద, దాని యొక్క ప్రతిఫలం ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇవాళ పంటలు ఎండిపోవటమే కాదు, కనీసం తాగునీటికి కూడా మార్చి నెలలోనే ఇంత ఎద్దడి. ఖమ్మం నగరంలో గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ చూడని నీటి ఎద్దడిని ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్తా ఉన్నారు పాత్రికేయ మిత్రులు కానీ ప్రజలు కానీ. ఎక్కడ చూసినా బోర్లు వేస్తూ ఉన్నారు. ఖమ్మం నగరంలో కనీసం రోజుకు 100 బోర్లు పడుతూ ఉన్నాయంట. ఎప్పుడైనా సరే సర్ప్లస్ వాటర్ చూసినాం మనం ఇక్కడ. సాగునీరు, తాగునీరు, కరెంటు విషయంలో కనీసం రెప్పపాటు కూడా కరెంటు పోని పరిస్థితిని గత 10 సంవత్సరాల్లో 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పరిపాలనలో చూసినాం. కేవలం 4 నెలల్లోనే ఇంత తేడా. దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. రైతుల దగ్గర పోతే రైతులు కూడా ఇవాళ మేము ఒక రైతులు పొట్ట మీదకి వచ్చిన పంట ఇది ఆల్మోస్ట్ ఇదంతా కూడా మొత్తం ఎండిపోయింది. ఆయన 10 ఎకరాలు వేసిండు. ఎకరానికి కనీసం 20-25 వేల రూపాయల నష్టం వాటిల్లటం జరిగింది. తెలంగాణ రైతుల పక్షాన పార్లమెంటులో పోరాడాలంటే భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను పార్లమెంటుకు పంపాల్సిన అవసరముందని బీఆర్ఎస్ ఖమ్మం లోక్సభ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర రైతుల బాధలు కేంద్ర ప్రభుత్వానికి తెలియాలంటే బలమైన గొంతుకు అవసరమని, అది బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 4 నెలల్లోనే తీవ్ర నీటి గోస వచ్చిందని, సాగునీటికే కాకుండా తాగునీటికి సైతం కటకట ఏర్పడిందన్నారు. ఒక తెలంగాణ రైతు బిడ్డగా చిన్నప్పటి నుంచే రైతుల కష్టాలు కళ్ళారా చూసిన వాడిగా ఈ రోజున మట్టికి చాలా బాధపడుతున్నాం. ఇవాళ వచ్చేటప్పుడు పొలాలు చూస్తుంటే, రైతు ఇబ్బందులు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే నేను రాజకీయాలకి రావడానికి ఒక కారణం ఖచ్చితంగా రైతుకు అండగా ఉండాలని, రైతు కుటుంబంలో బిడ్డన నేను, రైతు బిడ్డనైన నేను రైతుకు అండగా ఉండాలని నిర్ణయంతో ఈ రాజకీయాలకి, జిల్లా ప్రజలకు సేవ చేయాలని వచ్చాను. అటువంటిది ఇవాళ రైతే కన్నీరు పెడుతుంటే చాలా బాధ అనిపించింది. వచ్చేటప్పుడు మేమందరం కూడా పొలాలు చూసాం. ఆ పొలాలలో ఒక్కొక్క రైతు గోడు ఏంటంటే, ఒక రైతు అయితే ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, మాజీ మంత్రి గారు, ఇంకొక రైతు అయితే ఒకటే మాట అన్నాడు, మేము పెద్ద పొరపాటు చేసినాం ఈ యొక్క పార్టీకి. అందులో ఒకళ్ళు అడిగారు, నువ్వు ఎవరికి ఓటేసావని అడిగారు. నేను చెప్తున్నానండి, నిన్ను పొరపాటున కాంగ్రెస్కి ఓటేసినా ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నా. నేను ఓటేటే కాకుండా 10 ఓట్లు వేయించినా
10 ఓట్లు వేయించి కాంగ్రెస్ గెలిపించిన ఇవాళ ఎంత బాధపడుతున్నట్టు అంత బాధపడుతుందని ఆ రైతు చెప్పాడు. ఆ చెప్పిన మాటలు కూడా మీ మీడియా వారు రికార్డు కూడా చేశారు. కనీసం మీరన్న వచ్చారు చూడటానికి. ఇంకొక తడి, ఒకటే ఒక తడి ఉంటే నా పంట చేతికి వచ్చేది. ఆ ఒక్క తడి ఇచ్చినట్టయితే మా పంటలన్నీ చేతికొచ్చేది. ఆ ఒక్క తడి అని చెప్పేసేసి మేము మొరబెట్టుకున్నా కూడా కనీసం ఇంటానికి కూడా ఎవరు లేరు, చెప్పుకోవటానికి ఎవరు లేరు అని చెప్పి ఆ రైతు కన్నీరు పెడతంటే చాలా బాధ అనిపించింది. ఈ పరిస్థితి ఖమ్మం జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో దగ్గర దగ్గర చాలా పెద్ద ఎత్తున 15 లక్షల ఎకరాల వరకు కూడా పంట నష్టం జరిగింది. తెలంగాణకు చరిత్ర ఉంది. నేను చిన్నప్పుడు వడ్లు ఎప్పుడన్నా కనుక వరన్నం తినాలంటే పండగ పూట వరన్నం వచ్చేది. అటువంటి తెలంగాణని మా నాయకుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే నెంబర్ 1 రాష్ట్రంగా అన్ని విధాలు తీర్చిదిద్దటమే కాకుండా వరి పంటలో తెలంగాణ నెంబర్ 1గా భారతదేశంలో ముందుకొచ్చింది. అటువంటి పంటలు పండించినటువంటి రాష్ట్రంలో ఇవాళ రైతు పెద్ద ఎత్తున నష్టపడుతున్నాడు. ఇక్కడే కాకుండా మాకు పార్లమెంట్లో కూడా ఏ విషయం వచ్చినా కూడా కేసీఆర్ గారితో మాట్లాడుతూ ఒకటే ఒక మాట్లాడతాడు, రైతు విషయం వచ్చినప్పుడు పూర్తిగా రైతుకి సపోర్ట్గా ఉండాలి. రైతు బిల్లులు ఏదైతే తెచ్చారో ఆ టైంలో కూడా నేను మాట్లాడాను, పూర్తిగా వ్యతిరేకించండి, ఇది రైతు వ్యతిరేక చట్టాలు, మనం రైతు వ్యతిరేక చట్టాలని మనం వ్యతిరేకించాల్సిందంటే ఆ రోజున కూడా ఇక్కడ నుంచి మొదలుకొని పార్లమెంట్ వరకు కూడా రైతుకు అండగా ఉన్నాం. సాగర్ జలాలతో పాలేరు రిజర్వాయర్ను నింపి రైతులకు, ప్రజలకు సాగు, తాగునీటిని అందించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. పాలేరు రిజర్వాయర్, నేలకొండపల్లిలో ఎండిపోయిన పంట పొలాలను ఇవాళ పరిశీలించామని, ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదన్నారు. నేను 92-93 నుంచి చూస్తున్నాను. ఇప్పటి వరకు కూడా అంత అడుగంటిన జలాశయాన్ని ఎప్పుడు చూడలేదు. మిడిల్ ఆఫ్ ది రిజర్వాయర్లోకి పోయి పరిశీలించి అక్కడి నుంచి రావడం జరిగింది. అక్కడి నుంచి నేలకొండపల్లి దగ్గరికి వెళ్ళి ఎండిన పంటలను కూడా చూడడం జరిగింది. రైతులు బోరున విలపిస్తున్నారు. ఇవన్నీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పంట నష్టం ఎకరానికి 25,000 రూపాయలు కట్టించడం కాకుండా ఇమ్మీడియట్గా సాగర్ జలాలను తీసుకొచ్చి పాలేరు రిజర్వాయర్ నింపి ఖమ్మం ఉమ్మడి జిల్లా తాగునీళ్ళు కానీ సాగునీరు కానీ ఏర్పాటు చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ, ఇంతటి విపత్కరమైన కష్టం ఎప్పుడూ రాలేదు. దీని మీద తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా కోరుచుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నామా నాగేశ్వరరావు గారు పార్లమెంట్ లోక్సభ పక్ష నేత, అనుభవశాలి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొట్టమొదటిగా ఓటేసినటువంటి వ్యక్తి అన్న. ఖమ్మం జిల్లా మీద కాకుండా తెలంగాణ రాష్ట్రం గొంతుకై వినిపించే విధంగా లోక్సభలో మా అందరినీ సమాయత్తం చేస్తూ ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ అవసరాలు కానీ పోరాడినటువంటి వ్యక్తికి మరొకసారి అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి మరీ ఖమ్మం నుంచి పార్లమెంట్ నియోజకవర్గం నిలబడి ఓటు అడగడానికి మొట్టమొదటి ఈ రోజు నుంచి ప్రచారం స్టార్ట్ చేయడానికి జరుగుతుంది. దీని మీద ఒక అప్పీల్ చేయదలుచుకున్న ప్రజల్ని, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు ఈ ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలోని 7 సెగ్మెంట్ల ప్రజలందరినీ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా అడిగేది ఏంటంటే, రిక్వెస్ట్ చేస్తూ, నార్త్ తెలంగాణ నుంచి దాదాపు 2001 నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి 10 సార్లు 15 సార్లు ఓటేసి మార్పు కోసం కోరుకొని ఉండవచ్చు కాక ఆ మార్పును చూశారు. అనేక కష్టాలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం చుట్టూ రిజర్వాయర్లు, చెరువులు నింపి మిడిల్ ఆఫ్ ది సమ్మర్ మే జూన్లో కూడా మత్తళ్ళు పోయించిన కాలం చూశాను తప్ప ఇప్పటిదాకా ఒక కరువును చూడలే. అలాంటి కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ మరొక్కసారి అక్కడ 10-15 సార్లు ఓట్లేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మంలో 14లో ఒకటే సీట్, 18లో ఒకటే సీట్, 23లో ఒకటే సీట్ ఇచ్చినప్పటికి కూడా అనేక డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఈ ఒక్కసారి ఇప్పటి నుంచి కేసీఆర్ గారి కోరిక నామా గారిని గెలిపించే ఈ ఓటు ద్వారా బీఆర్ఎస్ పార్టీని నామా గారిని గెలిపించడం ద్వారా కేసీఆర్ గారు సంతోషిస్తారు.